గత వారం నేను సంతోష్ అండ్ వాళ్ళ టీం మీద కంప్లైంట్ చేయడం జరిగింది జాయింట్ డైరెక్టర్ ఈడీ జాయింట్ డైరెక్టర్ గారికి. దాంట్లో భాగంగా ఆయన ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలని నన్ను అడిగారు. ఆ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని సప్లిమెంటరీ కంప్లైంట్ రాసుకొని డీటెయిల్స్ తోటి ఈరోజు మళ్ళీ కంప్లైంట్ చేయడం జరిగింది. వారు ఆల్రెడీ మేము మొత్తం అంతా కూడా చూస్తున్నాము, పరిశీలిస్తున్నాము అని చెప్పారు. నెక్స్ట్ మంత్ 16th మళ్ళీ నన్ను రమ్మని చెప్పారు. ఈ లోపల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఎప్పుడైతే లాస్ట్ వీక్ నేను ఈడీకి కంప్లైంట్ చేశానో అప్పుడు ఈ శకుని సంతోష్ అండ్ వాళ్ళ టీం కూడా ఈడీకి మాకేం భయం, ఈడీకి పోతేంది, ఎక్కడికి పోతేంది, మేము మేనేజ్ చేసుకుంటాం అనే విధంగా, అంటే వాళ్ళ మీద ఎవరు కంప్లైంట్ చేయొద్దు, వాళ్ళ మీద ఎవరు మాట్లాడవద్దు, అంటే ఈడీ అంటే వాళ్ళ ఫామ్ హౌస్లో కట్టేసుకుని ఎడ్లు అనుకుంటున్నారో ఏందో అర్థమవుతలేదు. అంటే వాళ్ళకు వ్యవస్థలు అంటే ఎంత చులకన భావం ఉన్నది. అంటే 10 సంవత్సరాలు అడ్డగోలుగా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకొని షాడో సీఎంగా వ్యవహరించిన వ్యక్తి ఇంకా కూడా అధికారంలోనే ఉన్నాను అనుకొని అడ్డగోలు మాటలు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలలో చేసిన అవినీతి అక్రమాలతోటి వచ్చిన సొమ్ముతోటి లిక్కర్ స్కామ్లో ఆయన బినామీ శ్రీనివాసరావు ద్వారా ఏరులు పారులై ప్రవహించే విధంగా పెట్టుబడులు పెట్టి ఇంకా ఇప్పుడు కూడా నాలాంటి వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది, మేము మేనేజ్ చేసుకుంటాం ఈడీని అంటే ఈడీ ఎట్లా, అంటే ఒక మాజీ రాజ్యసభ సభ్యునికి ఈడీ మీద ఉన్న గౌరవం ఏందో మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా, తెలంగాణ పౌరురాలిగా వ్యవస్థల మీద విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. ఈడీ అనే వ్యవస్థను ప్రజలందరూ కూడా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థలు కూడా ఇలాంటి వ్యక్తులను ఈడీ మీద కూడా ఇంత చులకన భావంతో మాట్లాడే వ్యక్తుల మీద అత్యంత త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళు చేసిన అక్రమాలన్నింటికి ఏ రకమైన శిక్షకు వాళ్ళు అర్హులో అట్లాంటి శిక్ష వేస్తే భవిష్యత్తులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులు వేసే శిక్షను చూసి భవిష్యత్తులో ఎవరు కూడా అడ్డగోలు అక్రమాలు చేయకుండా శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రజలందరూ కానివ్వండి, కంప్లైంట్ చేసిన నేను కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద ఉన్న విశ్వాసంతో అత్యంత త్వరితగతిన విచారణ పూర్తి చేసి దీంట్లో సంతోష్ బినామీలు ఎవరెవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలి అని మేము వారిని అప్పీల్ చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైనా చేస్తాం, ఎవరినైనా శాసిస్తాం, ఎవరినైనా ఏదైనా మా అక్రమమైన అవినీతి డబ్బుతోటి ఏమైనా చేయగలుగుతాము అనే అధికారాన్ని అనుభవించిన అడ్డగోలు పలుపుతోటి మాటలు మాట్లాడుతున్న శకుని సంతోష్ లాంటి గాన్ని మరి న్యాయ వ్యవస్థలు వాళ్ళకు ఏం చేయకపోవచ్చు, కానీ ఈ ఈడీ లాంటి ఏజెన్సీలు, సిబిఐ లాంటి వ్యవస్థలు తప్పకుండా వాళ్ళ అవినీతిని ప్రజల ముందు బయటపెట్టి నాలాంటి కంప్లైంట్ చేసిన వాళ్ళకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి న్యాయం జరుగుద్ది అని మేము అత్యంత విశ్వాసంతో ఉన్నాం. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ 16th ఫిబ్రవరి 16th కూడా నన్ను రమ్మన్నారు వాళ్ళు. డెఫినెట్గా మళ్ళీ కూడా వచ్చి వాళ్ళు ఇంకేం డౌట్స్ అడిగినా కానీ అవన్నీ క్లారిఫై చేయడానికి కూడా నేను ఎనీ టైం రెడీగా ఉన్నాను. ఏ శకుని సంతోష్ కాదు, ఏ జేజమ్మ వచ్చినా కానీ భయపడేది లేదు, వెనుకకు పోయేది లేదు. వాళ్ళ బలుపుతోటి ఈడీని మేనేజ్ చేసుకుంటామంటుండ్రు, కానీ రమ్యారావును ఏమీ చేయలేరు. రమ్యారావు న్యాయం జరిగేంత వరకు, అక్రమాలు చేసిన వాళ్ళను అంతం చేసేంత వరకు డెఫినెట్గా ఫైట్ చేస్తుంది. నా ఫైటింగ్కు తెలంగాణ ప్రజలకు తోడున్నారు, మీ మీడియా కూడా తోడు ఉంది. డెఫినెట్గా వాళ్ళు ఏ మీడియాను
పాతర పెడదామని చూసినా, ఇబ్బందులు పెడదామని చూసినా మా లాంటి వాళ్ళం మీకు తోడు ఉంటాం, మీరు మాకు తోడు ఉండండి. డెఫినెట్గా ఇలాంటి నికృష్టమైన విధవలని, ఇలాంటి నికృష్టపు దుర్మార్గులను, ఇంకా వాళ్ళకి ఏం పేర్లు పెట్టానో కూడా అర్థం కాదు, కానీ ఇట్లాంటి వల్ల వేల సంసారాలు నాశనం అయిపోయినాయి, వేల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. మీలాంటి జర్నలిస్టులను కూడా ఎన్నో ఇబ్బందులు ముప్పు తుప్పలు పెట్టి ఆగమాగం చేసిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు మర్చిపోవద్దు. మరి మీరందరికి కూడా నేను మరొకసారి ఇక్కడికి వచ్చి నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, తెలంగాణ ప్రజలకు అతి త్వరలో గత 10 సంవత్సరంలో జరిగిన ఒక వికృతమైన మనిషి ద్వారా వికృతమైన క్రీడలు చేష్టలు జరిగిన వైనం విధానాన్ని తెలంగాణ ప్రజలకు అతి తొందరలో అన్ని రకాలుగా మా ప్రభుత్వం చేసేది మా ప్రభుత్వం చేస్తుంది. తెలంగాణ వ్యక్తిగా, పౌరురాలిగా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా, అన్యాయమైపోయిన ఆడబిడ్డగా నేను చేసేది నేను చేస్తున్నాను. ఈ న్యాయమైన పోరాటాల్లో తప్పకుండా డెఫినెట్గా ప్రజల విజయం ఉంటుంది, నా విజయం కూడా ఉంటుందని భావిస్తున్నాను. మొన్నే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, మళ్ళీ ఫర్దర్గా ఏం డీటెయిల్స్ అడిగారు వాళ్ళు? నేను అప్పుడు ఇచ్చిన డీటెయిల్స్కి ఇంకా కొన్ని కావాలంటే నేను ఇంకా కొన్ని కూడా సంతోష్కి సంబంధించిన, బినామీకి సంబంధించిన మైనింగ్ క్వారీసు, ఆయన పార్ట్నర్షిప్ డీడ్స్ ఉన్నాయన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మైనింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది మేడం? ప్రధానంగా సంతోష్ రావు భాగస్వామ్యం ఉన్న దాంట్లో ఏరియా ఎక్కడ? సంతోష్ రావు భాగస్వామ్యము సర్వాంతర్యాన్ని తెలంగాణ అంతా ఉంది. దక్షిణ తెలంగాణ ఉంది, ఉత్తర తెలంగాణ ఉంది. ముఖ్యంగా మా కరీంనగర్లో ఉన్న క్వారీలన్నింటిలో కూడా ఆయన గుప్పెట్లో ఉన్నాయి. అసలు క్వారీలు మైనింగ్ అని కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ఏ పనికి వచ్చినా, ఏది అడిగినా ప్రతి దాంట్లో ఆయనకు వాటా కావాలి. ఆ వాటా ఎవరు ఏ హైరైజ్ అపార్ట్మెంట్కు పర్మిషన్ అడిగినా, ఎవరు ఏ ఇండస్ట్రీకి పర్మిషన్ అడిగినా, ఎవరు ఏ ఫార్మా కంపెనీకి పర్మిషన్ అడిగినా, ఎవరు ఏది అడిగినా ఆయన వాటా తెలిసినాకనే, ఆయన వాటా ఓకే చేసినాకనే ఫైల్ ముందుకెళ్తుండే. అప్పుడు కేసీఆర్ గారితో స్టాంప్ పడుతుంది. సంతోష్ రావు పేరు తెరవేనికి ఉంటుంది, అది పేరు అఫీషియల్గా ఉంటుంది. కానీ అఫీషియల్గా ఉన్న పర్సన్స్ పేరు ఎవరెవరు ఉన్నారు లిస్ట్ ఏమైనా చెప్పగలుగుతారా? అఫీషియల్ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనే 2013లో సంతోష్ పేరుతో ఉన్న పార్ట్నర్షిప్ డీడ్ గతంలో మీకు అందరికీ చూపించిన. అప్పుడు ఆ పార్ట్నర్షిప్ డీడ్లో ఉన్న వాళ్ళే లిక్కర్ స్కామ్లో ఉన్నాడు వెన్నమనేని శ్రీనివాసరావు, ప్రదీప్ రెడ్డి. ఆ లిక్కర్ స్కామ్లో ఉన్న శ్రీనివాసరావు ఢిల్లీ ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లో వాట్ ఈజ్ కవిత, వాట్ ఈజ్ సంతోష్, వాట్ ఈజ్ ప్రదీప్ రెడ్డి, వాళ్ళ పార్ట్నర్షిప్స్ ఏంటి, వాళ్ళ కంపెనీస్ పేర్లు ఏంటి, వాళ్ళ క్వారీల పేర్లు ఏంటి అని ఆయన స్టేట్మెంట్లో ఇచ్చిండు. అవన్నీ కూడా గతంలో నేను చెప్పినాయే మళ్ళీ అక్కడ ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే దీనికి దానికి ఎట్లా రిలేటెడ్ ఉంది అని అంటే, ప్రతి దాంట్లో వీళ్ళు ఉన్నారు, ప్రతి వ్యవస్థలో, అది మైనింగ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఏదైనా కానీ గుండుపీను నుంచి గుట్టల వరకు కూడా ప్రతి దాంట్లో సంతోషం. మైనింగ్ మీద ఇచ్చారు కదా, దాదాపు ఎన్ని వందల వేల కోట్ల అక్రమాలు జరిగే ఉంటాయని చెప్పేసి మీరు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలు ఏమైనా ఈడీకి ఇచ్చారా? లాస్ట్ టైం ఇస్తేనే ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలని అడిగారు. ఆ డీటెయిల్స్ ఈ 1 వీక్లో నేను కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందరిలాగా నేను ఏదో నోటి మాట చెప్పే వ్యక్తిని కాదు. ఏది ఉన్నా పర్ఫెక్ట్గా ఏ పర్సన్ మీద నేను కంప్లైంట్ చేసినా ప్రూఫ్స్ చూపిస్తాను. అట్లాగే ఆ ప్రూఫ్స్ అన్ని కూడా చూపించాను. ఆ ప్రూఫ్స్ అని వాళ్ళు తీసుకున్నారు. అంటే బాధితులు వస్తలేరు, కేవలం రమ్యారావు గారు వస్తున్నారు, పర్సనల్గా ఏమైనా కోపం పెట్టుకొని వస్తున్నారనేది కొంచెం బాధితులు వస్తలేరు అని అంటే శకుని సంతోష్ చేసిన అవినీతి గురించి నాకు తెలుసు కాబట్టి ప్రూఫ్స్ అన్ని నేను కలెక్ట్ చేసుకున్నా. కాబట్టి కంప్లైంట్ చేసేది నేను కాబట్టి నేనే వస్తా కదా. అంటే పర్సనల్ కోపం ఉన్నట్లు పోతుంది. ఎందుకు పోతుంది పర్సనల్ కోపం ఉన్నట్టు? సంతోష్ రావు బీఆర్ఎస్ పార్టీల లీడరు, అడ్డదారులు వచ్చిన లీడరు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ కండువా జెండా వేసుకొని ఒక కార్యకర్త స్థాయిలాగా, ఒక అధికార ప్రతినిధి అయినా కానీ కార్యకర్త స్థాయిలాగా పనిచేసుకుంటున్నా నికార్సైన వ్యక్తి నేను. డెఫినెట్గా అవతల పార్టీ వ్యక్తి అక్రమాలు అన్యాయాలు చేస్తే అడిగే క్వశ్చన్ రైట్ నాకు ఉండదా? అవతల పార్టీ చేసే అన్యాయాల మీద ప్రశ్నించే హక్కు నాకు ఉండదా? దాంట్లో వ్యక్తిగతమైంది. నేనేమి కేసీఆర్ గారి ఫామ్ హౌజుల్లో, కేసీఆర్ గారి ఆస్తుల్లో వాటాలు అడగట్లేదు. ఆ శకుని సంతోష్ దోసుకున్న తెలంగాణ ప్రజలను దోసుకున్న దాంట్లో నేను వాటాలు అడగట్లేదు కదా. అట్లయితే అది పర్సనల్ పంచాయతీ అవుతుంది. నేను ఒక
పార్టీ లీడర్గా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా జరిగిన అన్యాయం నాకు తెలుసు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. వ్యవస్థలకు నేను ఆధారాలతోటి ఇస్తున్నా ఇన్వెస్టిగేట్ చేయమని. దీంట్లో పర్సనల్ ఏముంటుంది? కొన్ని సంవత్సరాలుగా మీరు చేయని ప్రయత్నం లేదు. దాదాపు 10 ఏళ్ళ నుంచి కూడా సంతోషం పైన మీరు ప్రయత్నాలు చేస్తారు. న్యాయం జరుగుతున్న నమ్మకం డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. జరిగేంత వరకు ఎక్కడికైనా పోతా, ఎట్లాంటి పోరాటమైనా చేస్తా, వదిలిపెట్టే సమస్య లేదు. న్యాయం జరగందే. ఇప్పుడు లాస్ట్ టైం లిక్కర్ స్కామ్లో సిబిఐ వచ్చింది, ఈడీ వచ్చింది, అరెస్ట్ అయ్యే వాళ్ళు అరెస్ట్ అయ్యారు, స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చిండ్రు. అంటే సంతోష్ తెలివిగా బినామీల పేరు మీద పెట్టుకొని తను డైరెక్ట్ ఉండకుండా తను చేస్తున్నాడు ఇదంతా. కానీ ఏదో ఒక రోజు పాపం పండే రోజు వస్తుంది కదా. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేసీఆర్ సిట్ నోటీసులు పోతుంది, రేపు హాజరు కావాలి. నోటీసులు తీసుకోవడానికి ఎవరు అతిథులు కాదు. అంటే కేసీఆర్ గారి పాత్ర ఉంది అని మరి నిన్న మొన్న వెళ్ళిన ఈ శకుని సంతోష్ ఏం చెప్పిండో దాని ఆధారంగా సీటు పిలుస్తుంది. దాంట్లో సీటు పిలవడంలో తప్పు పట్టాల్సింది ఏముంది? ఇప్పుడు మీరు సంతోష్ రావు పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, కల్వకుంట్ల కవిత గారు కూడా ఆయన పైన ఆరోపణలు చేస్తారు. ఇద్దరు ఒకసారి మీకు ఎందుకు రాలేకపోతారు అక్క చెల్లెలు? తన యాంగిల్లో తను క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంది. నేను ఆధారాలతో క్వశ్చన్ చేస్తున్నాను. తను ఆధారాలు చూపించకుండా అలిగేషన్లు చేస్తుంది. మొదటి దయ్యం వద్దు అనుకుంటాం. కానీ దీని శకుని సంతోష్ పేరు పెట్టినప్పంచేలి, ఆ శకుని పేరు పెట్టినప్పంచేలి ఇప్పటి వరకు ఆధారాలతోటే మాట్లాడుతున్నా. ఏ రోజు నేను ఆధారాలు లేకుండా ఎప్పుడు మాట్లాడలేదు ఏ వ్యక్తి మీదైనా కూడా. అట్లాగే ఇప్పుడు సిట్టు దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి శకుని సంతోష్ వెళ్ళి మరి ఏం చెప్పిండో ఆయన తప్పించుకోవడానికి, కేసీఆర్ గారిని తప్పించాలి, కేసీఆర్ గారిని ప్రభుత్వం కూలగొట్టాలనుకున్నాడు, కూలగొట్టిండు. ఇక కేసీఆర్ ఒక మనిషి ఉన్నాడు కదా, గట్టిగున్నా బక్కగున్నా గట్టిగున్న ఆయనను అంబులెన్స్ వేసుకొని తిరిగేటట్టు చేసిండు. కేసీఆర్ ఏం చేయదలుచుకున్నాడు? కూలగొట్టదలుచుకున్నాడు అని చెప్తున్నా కదా. ప్రభుత్వం కూలగొట్టిండు, కుటుంబాన్ని కూలగొట్టిండు, కేసీఆర్ను కూలగొట్టాలి. కాంగ్రెస్ కు సంతోష్ రావే కోవట్ అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గూఢచారి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గూఢచారి సంతోష్ రావు అది కవిత అన్నది, ఈ రమ్యారావు అని లేదు ఆ మాట. అవకాశం లేదంటారు అట్లా? అడిగిన కవితను క్వశ్చన్ చేయాలి. నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్న ఆధారాలతోటే నేను మీడియా ముందుకు వస్తా, ఎవరికి కంప్లైంట్ చేయాలనో వాళ్ళ ముందుకు వస్తా. కానీ అడగోలు మాటలు నేను ఎప్పుడు మాట్లాడా. మరి ఇదే సంతోష్ అనే పిల్లిని కుటుంబంలోకి తెచ్చి పెంచి పాలు పోసి పెంచి పాముగా చేస్తే ఈ సంతోష్ అనే పిల్లి పాముగా రూపాంతరం చెంది కాటేసింది ఫస్ట్ కవితనే. ఈ కవిత పెంచిన పిల్లి కాదా ఈ పాము, సంతోష్ పాము? మొదటి దయ్యము అని కవిత చెప్పింది కదా సంతోష్ను. పెంచడంలో కూడా మొదటి పాత్ర మా కుటుంబంలో కవితది. పిల్లిని తెస్తే అది పిల్లి పులి కాకుండా పామై పాలు పోసి పెంచిన కర్మానికి కవితనే కాటేసి విశ్వాసం అంతా కూడా సంతోష్ రావు టచ్లోనే ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈడీలో కూడా ఆయన టచ్లో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అదే మాట్లాడుతున్నాడట బయట, అదే మాట్లాడుతున్నాడట. నేను మేనేజ్ చేసుకుంటాను అంటున్నాడట. ఈడీ ఆఫీసర్లు అంటే ఆయన ఇంట్లో ఆయన ఫామ్ హౌస్లో కట్టేసుకున్న ఎడ్లా, ఈడీలు ఎడ్లా ఏమన్నా? అదే మా మిత్రులే ఉన్నారు అందులో అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే మరి ఈడీలు ఎడ్లు అనుకుంటున్నాడేమో, మా మిత్రులు అంటే మరి అట్లనే అనుకుంటున్నాడో ఏమో మరి ఆయన దృష్టిలో. ఫైనల్గా మీరు ఏం చెప్పాల్సుకున్నారు కేసు మీద? ఎన్ని రోజులలో తేలే అవకాశం ఉందంటే? నేను కంప్లైంట్ అది ఆఫీసర్ను కాదు, ఇన్వెస్టిగేట్ చేయమని సిన్సియర్గా రిక్వెస్ట్ తోటి నేను అప్పీల్ చేసుకున్నా. నెక్స్ట్ మంత్ February 16th వాళ్ళు నన్ను మళ్ళీ పిలుస్తామన్నారు. ఈ లోపల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. లాస్ట్ వీక్ నేను కంప్లైంట్ ఇచ్చిపోయాకనే వాళ్ళంతా ఓపెన్ చేశారు. మళ్ళీ ఈరోజు ఇచ్చిన కంప్లైంట్ను కూడా వాళ్ళు చూసుకున్నారు. నెక్స్ట్ మంత్ 16th అప్పుడు రమ్మన్నారు. ఈ లోపల వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇంకా తొందరగా వాళ్ళు చేసిన ఇంకా కూడా మేము చాలా ఆధారాలు బయటకు తీయాలి. అన్నీ ఈడీకి ఇచ్చేది ఉంటుంది కదా, వేరే వేరే వ్యవస్థలకు ఇచ్చేది ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చేది ఉంటుంది. అవసరమైతే ఏ వ్యవస్థలను ఈ శకుని సంతోష్ గారు మేనేజ్ చేసుకుంటా అనే నమ్మకంతో ఉన్న దేవుడు ఉన్నాడు. రమ్యారావు ఒక్కతైనా సింగిల్గా సింహంలాగా ఫైట్ చేసే సత్తా నా ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. ఈ శకుని సంతోష్ గారిని అంతం చేసేంత వరకు
వదిలిపెట్టే సమస్య లేదు. పార్టీ సపోర్ట్ చేస్తుంది అక్క ఫైనల్గా మీకు మీ పోరాటానికి? ఎందుకు చేసే సపోర్ట్ పార్టీ సపోర్ట్ ఎందుకు చేసే డెఫినెట్గా నేను కాంగ్రెస్ పార్టీలో లేనా, కాంగ్రెస్ లీడర్ని కాదా, తెలంగాణ ఆడబిడ్డను కాదా, మరి రేవంత్ అన్నకు రాఖీ కట్టిన చెల్లెని కాదా, చెల్లెకు అన్యాయం జరుగుతుంటే ఏ అన్న చూసుకుంటూ ఊరుకుంటాడా? ఓకే, అంటే మీ అందరినీ కలుపుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన దండయాత్ర ప్రకటించినట్టుంది. ఇటు మీరు, అటు కవిత, అటు సిట్టు, అటు సంతోష్ రావు కేసీఆర్ని కొంత చేయడానికి అంటే తెర వెనకాల రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తూ ఉన్నారని ఎక్కువ వినిపిస్తూ ఉంది. కవితకు మా పార్టీకి సంబంధం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా నా వెనుక నా ముఖ్యమంత్రి ఉంటాడు. డెఫినెట్గా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ. నా వెనుక నా ముఖ్యమంత్రి ఉండకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండకుంటే ఎవరు ఉంటారు? డెఫినెట్గా అవతల వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్యాయం చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు అక్రమాలు చేసినా, ఎవరు చేసినా కానీ ప్రభుత్వం డెఫినెట్గా చర్యలు తీసుకుంటుంది. తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే మా ముఖ్యమంత్రి మీద నమ్మకం పోతుంది కదా ప్రజలకు.